రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మన పార్టీ బంపర్ మెజార్టీతోనే గెలిచే ఆలోచన ఉంది. మన పార్టీలో అందరూ మూకుమ్మడిగా కలిసికట్టుగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మన సైడ్ ఉన్న ప్రజలందరూ కలిసి ఒక్క తాటిపై ప్రయాణం చేసి ఎంపీ సీట్లలో సుమారుగా 17 స్థానాలు ఉంటే 17 స్థానాలలో మన పార్టీ బలపడే విధంగా చూసుకొని మన పార్టీని గెలిపించుకోవాలి. అలా గెలిపించుకుంటే దేశం నుంచి రాబడిన వస్తువులని మనం తెచ్చుకోవచ్చు, కావలసిన ఆదాయాన్ని వనకూర్చుకోవచ్చు. మన తెలంగాణ ప్రాంతం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతము. కేసీఆర్ ప్రభుత్వం బాగానే డెవలప్ చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని వెనుకకు తీసుకుపోయినాము. ఈ 10 సంవత్సరాల వెనుకకు తీసుకుపోయిన కాలాన్ని మళ్ళీ పొందాలంటే ఖచ్చితంగా ఈ 17 ఎంపీ స్థానాలలో మనం గెలవాలి. కేసీఆర్ వినూత్నంగా ఆలోచించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను స్థాపించి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అనేది అందులో లేని లొసుగులను ఎతుకుతూ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అని లేనిపోని ఊదరగొట్టి జనాలను డైవర్ట్ చేసి కంప్లీట్గా ఒక్క మాటలో చెప్పాలంటే జనాలకు లేనిపోని అబండాలు, అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పి జనాన్ని పక్కదోవ పట్టించి వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళే మన్ను చల్లుకునే విధంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా మోసపూరితమైన, కుట్రపూరితమైన ధోరణి అనేది ప్రజలు గ్రహించుకొని కాంగ్రెస్ ఎంపీ సీట్లలో ఒక దెబ్బ కొడితే తప్ప మీకు రావాల్సిన 6 గ్యారంటీలు మీకు రావు. వాళ్ళలో భయం క్రియేట్ కావాలంటే ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లను కేటాయించి మీ బతుకులు బాగుపరుచుకోవాలి, మన బతుకులు బాగుపడాలి అంటే నేను ఒక పార్టీ కార్యకర్తను 100కు 100%. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు, నేను ఖచ్చితంగా ఇతర పార్టీ వాడిని. థ్యాంక్ యూ.